హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేను తిరుపతి వెళ్తున్నా అనమాట. సో ప్యాకింగ్ చేసేసుకున్నా, ఇంకా ఛార్జర్, పవర్ బ్యాంక్. సో ఈ బ్యాగ్ తీసుకున్నా అనమాట. అన్నీ ఉంటాయి దీంట్లో, అంటే పవర్ బ్యాంక్, సో హ్యాండీ ఉంటుంది బ్యాగ్ అనేసి ఇవి తీసుకున్నా. బ్రష్ అండ్ ఆల్. నేను ఇది వ్లాగ్లో కవర్ చేయలే అనమాట. సో బెడ్షీట్ కూడా తీసుకున్నా, ఎందుకంటే అక్కడ ఫుల్ చలి, అట్లా వర్షాలు అట్లా ఉన్నాయంట. సో సేఫ్ సైడ్గా పెట్టుకున్నా అనమాట బ్లాంకెట్ కూడా. విరాజ్ చెప్పినగా నీకు చెప్పిన కదా ఆల్రెడీ. అదేమొద్దు, నీకు చెప్పిన కదా ఆల్రెడీ. ఎక్కడికి పోతున్నా అని. ఎక్కడికి పోతున్నా చెప్పు. ఓయ్ సరే, అది ఖరాబ్ అయిపోతుంది. నేను ఎక్కడికి పోతున్నా చెప్పు. నీకు తెలియదా? నీకు తెలియదా? బాయ్, ఐఎమ్ గోయింగ్. సో నేను ట్రైన్లో వెళ్తున్నాం కదా. సో ఇక్కడ నుంచి కాచిగూడకి ఆటో బుక్ చేసుకొని సమ్ ఊబర్, దాని తర్వాత ట్రైన్లో ఎన్నో ఇయర్స్ తర్వాత ట్రైన్ ఎక్కుతున్నా. అంటే ఎప్పుడు బస్ సంథింగ్, అంటే ఇంత దూరం ట్రావెల్ చేయలేదు. నా వ్లాగ్ ఇక్కడ నడుస్తున్నా కూడా వీళ్ళకే ఉంటుంది. సో నేను ఈ వ్లాగ్ ఏంటంటే ట్రైన్ జర్నీ ఎలా అయ్యింది, సో ఏ టైం వరకు రీచ్ అవుతాం ఏంటి అని చెప్పి ఈ వ్లాగ్లో అంతా కవర్ చేస్తాను అనమాట. సో సీ యూ ఇన్ ది ట్రైన్, బాయ్. ఫైనల్గా అయితే రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయాం. మేబీ ఒక 15 years అనుకుంటా నేను ట్రైన్ జర్నీ చేయక. సో చాలా డిఫరెంట్ అనిపించింది నాకు. ఈ ప్లాట్ఫామ్ ఏంటి అసలు ఏమి కొంచెం కూడా ఐడియా లేదనమాట. సో మా ఫ్రెండ్ అండ్ నేను కలిసి వచ్చామన్నమాట. సో నేచర్ అండ్ వెదర్ అసలైతే చెప్పద్దు. అండ్ ప్లేసెస్ చేంజ్ అయ్యే కొద్దీ వెదర్ కూడా చేంజ్ అవుతుంది. అంటే అట్లా చేంజ్ అవుతుంది అనుకుంటా. ఇప్పుడు మనం కూడా ఉండే ప్లేసెస్ కూడా అంతే కదా. సో రివర్స్, డ్యామ్స్, ఇంకేవేవో అన్నీ వచ్చాయి. సో ఆ వెదర్ అంతా మేము ఎంజాయ్ చేసుకుంటూ చిల్ అయ్యామన్నమాట. సో మేము మధ్యలో బోర్ కొట్టద్దని లూడో, బస్ గేమ్, మీ అందరికి బస్ గేమ్ గుర్తుందా? సో ఆ గేమ్ టైం పాస్కి అని చెప్పి చాలా ఆడాము. తర్వాత ఫుల్ గాలి అండ్ వర్షం టైప్ అట్లా వస్తుందని చెప్పి డోర్ దగ్గరికి వచ్చి నేచర్ని ఫీల్ అవుతుంటే వావ్ అనిపించింది. అండ్ బెస్ట్ ట్రావెల్ చేయాలి ఎక్కడికైనా అంటే ట్రైన్లో వేస్తే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. అండ్ కంఫర్ట్ అండ్ ఆల్ అన్నిటితో కంపేర్ చేస్తే. అండ్ మాకు 5:30 అయ్యిందనమాట కర్నూలుకి వచ్చేవరకు. దిగేసాము. సో అక్కడే ఫ్రెష్ అప్ అవుదాం అనుకున్నాం అనమాట, కానీ అవ్వలేదు. అప్పుడు కొంచెం మూడ్ బాగాలే. సో కొంచెం రైల్వే స్టేషన్కి వెళ్ళాక అక్కడ ఏదైనా ప్లాన్ చేద్దామని చెప్పి మేము అక్కడ ఫ్రెష్ అప్ అవ్వలే అనమాట. సో 5:30 అయ్యింది. సో కర్నూలుకి వచ్చేవరకు అక్కడ నుంచి ఇంకా 10 kilometers ఉండే. సో ఇంకా 10 kilometers కదా అని చెప్పి అక్కడ ఫ్రెష్ అప్ అవ్వలే. అండ్ కొంచెం హైజీన్గా లేదనమాట. సో అలా అని చెప్పి మేము లాంజ్ తీసుకున్నాం అనమాట స్టేషన్లోనే. సో 1 hour ఉండొచ్చు మనం అక్కడనే. అండ్ per person 50 charge చేస్తారు. అండ్ రెస్ట్ రూమ్ అండ్ నాప్ కూడా వేయచ్చు మంచిగా, చాలా కంఫర్ట్గా ఉంది. సో హర్రీ కాకుండా ఇలా ఇక్కడ కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఉండొచ్చు అనమాట. అండ్ టిఫిన్ చేసినాం మేము. సో ఇక్కడ టిఫిన్ ఇడ్లీ తీసుకున్నాం. చాలా డిఫరెంట్గా ఉంది ఇడ్లీ. మేబీ వాళ్ళు రవ్వతో చేశారనుకుంటా, సంథింగ్ ఉబ్బిన ఇడ్లీ. సో స్టేషన్లో ఆపోజిట్లోనే ట్రై చేసామన్నమాట. నెక్స్ట్ బస్ టికెట్. సో అక్కడ కౌంటర్ ఉంటుంది అనమాట, అక్కడనే తీసుకోవచ్చు. ఆ డిపో దగ్గర ఆపుతారు, సో అక్కడనే తీసుకోవచ్చు అనమాట. 2-way తీసుకుంటే మనీ ఒక 40 to 50 సేవ్ అవుతాయి. అండ్ యాక్చువల్గా మాకు అసలు రూమ్సే దొరకలేదు అనమాట, అలొకేట్ అవ్వలేదు. చాలా ట్రై చేసాం. సో మా 3 friends ముందే రీచ్ అయిపోయారు అనమాట. సో వాళ్ళు ఒక 2 hours లైన్లో ఉండి ట్రై చేస్తే అప్పుడు 2 rooms అలొకేట్ అయ్యాయి అనమాట మాకు. అండ్ ఇక్కడ ఆపారు మాకు లగేజ్ చెకింగ్ కోసం అని చెప్పి. సో అక్కడ ఒక 20 minutes అట్లా అయ్యింది.
అసలు వాళ్ళు ఏం చెక్ చేశారో కూడా తెలియదు, కానీ లైన్లో నుంచొని ఓ మై గాడ్. దాని తర్వాత మేము అంటే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మన డీటెయిల్స్ అండ్ ఆల్ ఆధార్ కార్డ్ అవన్నీ ఇస్తే ఒక 3 hours పడుతుంది అనమాట. వాళ్ళు అలొకేట్ చేస్తారు చూసి. సపోజ్ రూమ్స్ ఉన్నాయి అంటే ఓకే, అంటే వాళ్ళు ముందే అక్కడ మనకు మెన్షన్ చేస్తారు, ఓకే అలొకేట్ అవుతుందా లేదా అని గ్యారంటీ లేదు, కానీ ఇంత సేఫ్కి మేము చెప్తాము అని చెప్పి. సో మాకు రూమ్స్ ఎట్లా అంటే 600 ఇవ్వాలి, సో 500 డిపాజిట్, సో 100 రూపీసే అనమాట. కానీ ఓన్లీ ఒక 24 hours కోసమే అనమాట. సో అలా 24 hours కదా, మాకు కూడా అవసరం అని చెప్పి సో మేము ఆ రూమ్సే తీసుకున్నాం అనమాట. సో సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్తే వాళ్ళే మొత్తం ఆధార్ డీటెయిల్స్ అండ్ ఆల్ ఇస్తారు. రూమ్స్ అండ్ ఆల్ అక్కడ అసలు ఎంత క్లీన్ నీట్గా అంతా చాలా బాగుంది అసలు మన హైదరాబాద్లో కూడా మనం అంత నీట్గా ఉంచుకోమన్నమాట. రోడ్స్ ఇవన్నీ చాలా బాగుండే అసలు. అండ్ అక్కడ వాటర్ బాటిల్ కూడా వాళ్ళు మొత్తం ప్లాస్టిక్ ఫ్రీ అనమాట. మొత్తం తిరుమల మొత్తం అసలు ఒక్క ప్లాస్టిక్ బాటిల్ కూడా కనిపించలేదు, అన్నీ గ్లాస్ బాటిల్సే అనమాట. సో మనం 50 రూపీస్ పెట్టి బాటిల్ కొనుక్కోవాలి. అండ్ మనం ఆ బాటిల్ ఎక్కడ ఇచ్చినా కూడా 30 రూపీస్ వాళ్ళు రిఫండ్ చేస్తారు. సో 20 రూపీస్ అనమాట బాటిల్. సో విహాంగ్ అని చెప్పి పెట్టారు నేమ్. సో అది బెస్ట్ అనిపించింది. కానీ ఒక్క దగ్గర కూడా వాళ్ళు ప్లాస్టిక్ అనేదే సెల్ చేయలేదు. అండ్ మేము కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయాక లంచ్ కోసమని వెంగమాంబ సత్రంకి వచ్చామన్నమాట. ఇక్కడ తింటే ఆ ఫీలింగే వేరే, తెలుసు కదా. అండ్ హియర్ ఈస్ ద ట్రైన్ జర్నీ వ్లాగ్. అండ్ ఇలా రీచ్ అయ్యామన్నమాట. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లవ్ యూ గైస్, బాయ్.